ఎండాకాలం అంటేనే దూప, ఎన్ని నీళ్లు తాగినా తీరది మళ్ళా. వెనకటి మోటార్లు కదా, ఎదురు నీళ్లు పోసినట్టే పోసినట్టు పోతూనే ఉంటాయి కడుపులకు. అందుకే అన్ని కాలాలలో అన్నదానాలు అయితే ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టి నీలదానాలు ఎత్తుంటారు ఆడాడ కొందరు. అట్లనే గీడ అన్న ఏం చేసిండో తెలిస్తే నీళ్ళ దాత సుఖీబావ అంటారు పక్క. అగో ఆర్టీసోళ్ళు లగ్జరీ బస్ లా ఫ్రీ నీళ్ళ బాటిల్ ఇచ్చినట్లు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ప్రయాణికుల ధూపదీసే సౌలత్ పెట్టినట్టున్నారు కదా అనుకునే రోజులు గీ ఆర్టీసీ బస్సులున్న కూల్ క్యాన్ చూసి గంత సినిమా లేదల్లో ఆర్టీసోళ్లకు. ఈ ఎండలు జయంగా బస్సులెక్కిన ప్రయాణికుల దాహార్తి తీర్చేటందుకు కండక్టర్ షేక్ నజీం చేసిన ఉపాయం గిది. ఆర్టీసీ బస్సులనే చలివేంద్రం పెట్టి ప్రయాణికుల ధూపదీరుస్తున్నాడు ఆదిలాబాద్ డిపోకు చెందిన గీ కండక్టర్ అన్న. అంతేకాదుల్లో శ్రమనుకోకుండా తానే స్వయంగా గిలాసులలో నీళ్లు నింపి మరీ ప్రయాణికుల గొంతు దడుపుతున్నాడు. నాకు ఆలోచన ఎట్లా వచ్చిందంటే మా మేడం హెల్త్ గురించి మాకు చెప్తూనే ఉంటుంది, హెల్త్ మంచిగా ఉండాలని. దానివలన నీళ్ళు వాటర్ 5 లీటర్స్ డైలీ తాగాలని మేడం చెప్పింది ఒకసారి. సో ఆ ఆలోచన నాకు 5 లీటర్స్ నేను తాగితే మళ్ళీ ప్యాసింజర్కి ఇంకా తాగాలంటే ఒక 20 లీటర్ క్యాన్ నేను పెట్టిన. డైలీ 2-3 అవుతుంది క్యాన్, నా సొంతం పైసలతోనే పెడతా. కానీ మాకు మేడం చెప్పిన ఆలోచన వచ్చింది, దానివల్ల నేను పెట్టిన దీన్ని. డైలీ నేనే నా డ్యూటీ ఉన్నప్పుడు నేనే పెట్టుకుంటా, నేనే తెచ్చుకుంటా. ఇంటికి తెచ్చుకుంటా, ఇంటి నుంచి తీసుకుపోతా. నా సొంత ఖర్చు నేనే తెచ్చుకుంటా, నేనే పెట్టుకుంటా. నా డ్యూటీ ఉన్న రోజు పెట్టుకుంటా నేను. ఇన్నారా ఎంత మంచి మనసో గదనొల్లా గీ కండక్టర్ అన్నది. దినా 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలని చెప్తుంటారు డాక్టర్లు, కానీ తెలిసి కూడా తాగం. అసొంటిది ఇంటామె మాట అయిని తాను దాగుడే కాకుండా ప్రయాణికుల గురించి కూడా ఆలోచన చేసిందంటే గీ అన్నను తారీఫ్ చేయాల్సిందే పోన్రీ. ఇక ఈ ఆర్టీసీ బస్సు తెలంగాణ దాటి మహారాష్ట్రలుండే చంద్రపూర్ దాకా పోతదటనొల్లా. అంటే దూర ప్రయాణం, పైగా ఆదిలాబాద్ మొకాన ఎండలు సుతం బగ్గుంటాయి. అందుకే మహా అయితే 40 రూపాయలు, పొయ్యేదేమున్నదని నీలదాతగా మారిండన్నట్టు. మరి ప్రయాణికులు ఏమంటాండ్రో అది కూడా ఇనుండ్రి. సొంత డబ్బుతోటి నీళ్ళు వాటర్ ఇస్తాండ్రు కదా అందరికి. అన్ని బస్సులు అట్లనే పెడితే బాగుంటుంది కదా, మనం ఇబ్బంది పడకుండా ఏడన్నా ఆపకుండా దిగకుండా వాళ్ళు మంచి సౌకర్యం మనకి అందిస్తాండ్రు అని. అందరు చిన్న పిల్లలు ఉంటారు, బస్సులో నీళ్ళు అడుగుతారు, ఏడ ఆపలేము కదా. అందుకు వాళ్ళ సొంత డబ్బుతోటి అన్ని బస్సులో ఇంకా పెడితే బాగుంటుందని. ఈ బస్సు అందరి కోసం ఉన్నది, అందరికీ నీళ్లు పెడుతున్నారు. అన్ని బస్సుల సౌకర్యాలు ఇట్లా ఉండాలా. మాకు 2 గంటలు పడుతుంది, చల్లటి నీళ్ళు ఇస్తున్నాడు. అన్ని బస్సులలో సుకటు సొంత పైసలతోని అందరికీ నీళ్ళు ఇస్తున్నారు. చల్లటి నీళ్ళు తాగేందుకు అందరికీ మనిషికి పోయకుండా ఇస్తున్నాను. మీరు కూడా అట్లనే పెట్టాలా. మేము కొనుక్కోవాలంటే 20 రూపాయలు కావాలా. ఇన్నారు కదా మంచినీళ్ళ దాత సుఖీభవ అన్నట్టే దీవనార్తులు పెడుతున్నారు కండక్టర్ అన్న మంచి మనసుకు ప్రయాణికులు. ఇసొంటి సౌలతిని అన్ని బస్సులలో సుతం పెట్టాలని కూడా కోరుతున్నారు. చూడాలి మరి ఈ ఎండల్లా ప్రయాణం చేసే పబ్లిక్ మీద దయదల్చి ఇసొంటి సౌలత్ ఏమన్నా చేస్తుందో ఆర్టీసీ. ఏమైనా కండక్టర్ అన్నా నువ్వు సూపరే అన్నా. మద్య నిషేధం విధిస్తున్నట్టు ఓ గ్రామ పంచాయతీ, ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నట్టు ఇంకో గ్రామ పంచాయతీ, ఆఖరుకు ప్రైవేటు స్కూల్ బస్సులు రాకుండా కూడా తీర్మానం చేసిన గ్రామ పంచాయతీ ఉన్నది. ఇక ఈ నడుమైతే ఊళ్ళల్లోకి ఐస్ క్రీమ్ బండ్లను సుతం నిషేధిస్తున్నట్టు తీర్మానాలు ఎత్తున్నారు కదా. ఇక అట్ల గీడ ఊరల్లో గొప్ప కార్యాన్ని ముంగటేసుకునేందుకు నిషేధం అనే అస్త్రాన్ని వాడినరు. మరి వాళ్ళు ఏం చేసిండ్రో చూద్దాం పాండ్రుల్లా. గ్రామ సర్పంచ్ చెప్తున్నాడు, బయటకు మరుగుదొడ్లకు పోరాదము, సొంతలో ఉంటే మరుగుదొడ్లు వాడాలి. ఇన్న రానొల్లా ఇన్ననొల్లు ఎవలన్న ఉంటే మంచిగా ఇనుండ్రి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బీరెల్లి ఊర్లే బహిరంగంగా మల విసర్జన చేయకుండా నిషేధం విధించినట్టు గ్రామ సభల తీర్మానం చేసిండ్రు. తీర్మానం చేసుడితో పాటు ఊరంతా ఇట్లా చాటింపు సుతమేసిండ్రు. మరి ఇంతటితోటే ఊకోలేదు. 5 రోజుల సంధి గ్రామ సర్పంచి గ్రామ పెద్దలంతా కలిసి తెల్లారంగా 4 గంటల నుంచే మల విసర్జనకు పోయే కృష్ణానది రోడ్డు, చెరువుగట్టు రోడ్డు దిక్కు కాపలా కాస్తున్నారు. అయినా కూడా కొంతమంది మాత్రం ఇంకా ఆ పద్ధతిని మానుకుంటలేరట. ఇగియాల కూడా పొద్దటీలే కొంతమంది నీళ్ళ చెంబులు నీళ్ళ డబ్బాలతోటి బయలుతే వాళ్ళను అడ్డుకొని బయటికి పోకుండా చేసిండ్రట. అంతేకాదు వాళ్ళ చేతులకెంచి నీళ్ళ డబ్బాను గుంజుకొని నీళ్లు వారవోసి వెనుకకు మరగొట్టిండ్రు. ఇంట్లున్న పాయకాన్లనే ఓవాలి, బయటికి అసలుకే ఓవద్దని కరాఖండిగా చెప్పిండ్రు. ఇక మొత్తానికే మరుగుదొడ్డి లేనోళ్లకు బయటికి పోయే ఛాన్స్ ఇస్తున్నారు. అది కూడా ఎక్కువ రోజులేం కాదు, 15 రోజులు దాకా మాత్రమే ఛాన్స్ ఇస్తారట. ఆ లోపట్నే అందరూ మరుగుదొడ్లు కట్టుకోవాలన్నట, లేకుంటే మాత్రం ఊకునేదే లేదని అంటున్నారు. గ్రామ పంచాయతీనే కాదు గ్రామస్తులందరూ కూడా సహకారం చేయాలని అంటున్నది ఆ ఊరి సర్పంచ్ గౌని కవితక్క. గ్రామంలో లేడీస్ బయటికి వెళ్తున్నారు ముఖ్యంగా.
వాళ్ళు బయటికి వెళ్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఇంట్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే వెళ్తే మంచిగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టాము. ఇట్లా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, ఇట్లా అన్ని ఆడపిల్లలకు కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. నువ్వు సూపర్ అక్క, చాలా మంచి ఆలోచన చేసినావు పో. స్వచ్ఛ భారత్ అని చెప్పుడే గాని దాని ఆచరణ కూడా పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అట్లయితేనే అనుకున్నట్టుగా గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారతాయి. కాకుంటే ఆ ఊర్లో ఇప్పటికి సుతం కొంతమంది పాయకార్లు కట్టుకోలేక పోయేటాలకు వాళ్ళకు పెద్ద తక్లీఫే వచ్చి పడ్డది. బయటికి వెళ్ళకూడదు, బాత్రూంలోనే కూర్చోవాలని చెప్తున్నారు. అయితే బాత్రూమ్ లేవు మాకు, మరి బాత్రూమ్ లేనప్పుడు ఏం చేయాలి? బయటకు వెళ్ళాలి కదా, బయటకు. అవు లేనోళ్లకు పరేషానే. కాకుంటే ఇంత కట్టడి చేస్తేనే ఇంకో 10 రోజులల్లా ప్రతి ఒక్కళ్ళు లాట్రిన్లు కట్టుకుంటారు. లేకుంటే మాత్రం ఇట్లనే లాపర్వా చేస్తారని ఇంత కట్టుదిద్దం చేస్తున్నారంటున్నారు అక్కడి పాలక వర్గం పెద్ద మనుషులు. ఏ మాట కామాటనే గాని వీళ్ళు తీసుకున్న నిర్ణయం మాత్రం సూపరో సూపరు పోండ్రి. మరిగా ఇంకా బహిరంగ మల విసర్జన చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పటికైనా ఆ పద్ధతిని మానుకోండ్రి. మన పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుండ్రి, సరేనా? ఐఐటీలు IITల చదివినోళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో పని చేసుడో లేకుంటే చిన్నపాటి కంపెనీలనే పెట్టుకునుడో ఎత్తుంటారు. చాలా మంది కోరిక సుతం అదే ఉంటుంది. ఇక వాళ్ళ తల్లిదండ్రులు సుతం అదే కోరుకుంటారు. కానీ గీడో అన్న మాత్రం గట్ల కాదు. దేశంలోనే పేరు పోయిన ఐఐటి వారణాసిలో బీటెక్ చదివి ఏం చేస్తుండో చూడుండ్రో పారి. గొప్ప చదువులు చదివినాయన ముచ్చటని చెప్పి కోళ్లను చూయిస్తున్నారేందని అనువోతున్నారా? ఈ కోళ్ళు అమ్ముతున్నది ఎవలో కాదు, వారణాసి ఐఐటీలా బీటెక్ చదివిన సాయికేష్ గౌడ్ అన్ననే. అవునుల్లా నిజమే. అగ్గో గంత పెద్ద కాలేజీలో చదివి గిట్ల కోళ్ళు ఎందుకు అమ్ముతున్నాడని మీకు డౌట్ అనుమానం వస్తున్నది కదా. చలో ఆలస్యం ఎందుకు మరి, అన్ననే ఆర్చుకుందాం. అన్నా చెప్పేయిగా. 2021లో ఎప్పుడైతే ఈ నాటుకోడి మార్కెట్ చూస్తున్నానో, ఏదైతే మార్కెట్లో ఆపర్చునిటీ చూస్తున్నానో, ఒక సైడ్ ఏమో బ్రాయిలర్ సైడ్లో కొంచెం ఫాస్ట్ పేస్డ్గా దాన్ని గ్రోత్ చేయడం ఇదంతా జరుగుతుందేనో, దానికి ఒక బెటర్ ఆల్టర్నేటివ్గా నాటుకోడి ఉంది అని నాకు రియలైజ్ అయ్యి కస్టమర్స్కి న్యాచురల్గా పెరిగిన ఎలాంటి యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ లేని హెల్తీ ఫుడ్ ఇవ్వాల్సిన ఆపర్చునిటీ ఉందని నాకు అర్థమైందో అప్పుడు ఈ కంట్రీ చైన్కో స్టార్ట్ చేయడానికి డిసిషన్ తీసుకున్నాం సార్. ఇన్నరు కదా అదన్నట్టు ముచ్చట. చాలా మంది చికెన్ ప్రియులు నాటుకోళ్లు దొరకక బాయిలర్ కోళ్లు తింటున్నారు కాబట్టి అసొంటోళ్ళ కోసం 5 ఏళ్ల కింద ఈ కంట్రీ చికెన్ కోను షాల్ చేసిండట ఈ అన్న. ఇటు తినేటోళ్లకు పోషకాలన్నున్న నాటుకోడి చికెన్ అందించినట్టు ఉంటది, అటు ఇళ్లలో కోళ్లు పెంచుకునేటోళ్లకు ఉపాధి కల్పించినట్టు అవుతుందని ఈ ఉపాయం చేసిండట. ఇక ఇదే కాదు, నాటుకోళ్ల కంటే తక్కువ ధరలో కూడా కోళ్లు అమ్ముతున్నారట. నాటుకోడి లాగానే కనిపిస్తూ నాటుకోడి లాగానే న్యాచురల్గా పెరుగుతూ ఉన్నప్పటికీ ఈ ప్రోడక్ట్ బెటర్ దెన్ బ్రాయిలర్ చికెన్ కంప్లీట్గా సాఫ్ట్గా టెండర్గా జ్యూసీగా ఉంటుంది. సో ఒక కస్టమర్కి ఆ బ్రాయిలర్ లాగా సాఫ్ట్నెస్ దొరుకుతుంది, నాటుకోడి లాగా జ్యూసీనెస్ దొరుకుతుంది, ఆ నాటుకోడి లాగా న్యాచురల్గా పెరిగే అడ్వాంటేజెస్ అన్నీ దొరుకుతున్నాయి. బట్ బ్రాయిలర్కి దరిదాపుల సిమిలర్ ప్రైస్ పాయింట్లోనే. నాటుకోళ్ల కంటే తక్కువ, బాయిలర్ కోళ్ల కంటే ఎక్కువ ధరల నాటుకోళ్ల రుచుండే కోళ్లను ఇప్పుడు చాలా మంది తింటున్నారట. మొత్తానికైతే పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళంతా పెద్ద పెద్ద కొలువులు ఏత్తరనే అనుకోకుండ్రి. ఈ అన్న లెక్క ఇట్లా కొత్తగా ఆలోచనలు కూడా ఏత్తరు కొందరు. కాబట్టి మా పిల్లలు చదువుల వెనుకబడిపోయినరనో చక్కగా చదువుతలేరనో బాధపడకుండ్రి. చదువుల లేకున్నా ఇసొంటి తెలివెంచుకుంటే ఎట్లయినా బతకొచ్చు, 10 మందికి సుతం ఉపాధి కల్పియొచ్చు, జనానికి పాయిదాయే పనులు కూడా చెయ్యొచ్చుననేది మతిలో పెట్టుకో. బాగా చదవాలని పిల్లలను ఇబ్బంది పెట్టకుండ్రి. విద్యావంతులు కాకున్నా మానేగాని గుణవంతులు అయ్యేటట్టు చూసుకోండ్రి. ఏమంటున్నాం, సరేనా? ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏమిగరో ముంగటేసుకుంటూ ఆర్చుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? అయిపోయింది, లోకం మునుగుడు దగ్గర పడుతుందిరా నాయన. నేను గుచ్చి 60 ఏళ్ళు అవుతుందా, ఎన్నెలు లేని ఎండలు ఈడే కొడతానే రా నాయన. మాడలు వలిపేటట్టు కొడతానాయి, పైలంగా ఉండాలి అందరం. ఎండాకాలంలో ఎండలు కొట్టకపోతే వానలు కొడతాయా ముసలోడా? లోకం మీద ఎవ్వరికి లేని ఎండలు ఈయన కుక్కనికే కొడుతున్నాయట. ఓ తాత ఏమైందని గంతగానో ముసుగులు పెట్టుకున్నావే? తేపరి బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి నా మీద పోయి రా, మీకు పుణ్యం ఉంటది. పొర్రి బాబు, ఇన్నొద్దులు ఎండలు గింతగానం కొడితే మీ మీద బతుకురు. ఈ కాలంలో మన్నువాడు ఏం కాలం ఇది, ఎండాకాలం. ఏ ఆగుండ్రు పొలగాండ్లు, ఆ ముసలోడు ఎప్పుడు సరే మీరు బకెట్ల కొద్ది నీళ్లు తెచ్చి పోసుడు సరే. ఏమైందటరా ముసలోనికి? ఓ అక్క, తాతకి ఎండ దెబ్బ తగిలింది. ఓ తాత, అక్క పిలుస్తుంది. ఎవచ్చిరా గంట బిల్లి మొక్కంది, గడుకోవద్ది, గట్లే పిలుతుంది. కానీ మీరు నీళ్ళు పోయిర్రా, మీకు పుణ్యం ఉంటది. ఎండ సత్తా నేను నీళ్ళేవని ముసలమ్మ తిడుతుంది.
వచ్చి దాన్ని ఇట్లా మన్ను కొట్ట నేను చచ్చి పీక్తామే కానీ గోళంలో నీళ్ళు వద్దట్టున్నారు దానికి. అరే ఎండలో నేను చచ్చేటట్టున్నారు అయితేనో నా పానం తినేది అనుకున్నాను సాగొచ్చినందుకు అది ఒక్కటి చాలరా దాన్ని ఇట్లా మన్ను కొట్ట ఇంటి వెనక దాని సంగతి. కానీ మీరు 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 నీళ్ళు పోయి మీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఏసేటి సొక్కం పనులని ముసల్దాన్ని తిడుతున్నావా ముసలోడా? అయినా నువ్వు ఇవాళ ఏం మావులో చేసినావని ఎండ దెబ్బ తగిలింది అయ్యా నీకు? అవో దీని మేలోరువని మొక్కల మొరం కొట్ట నేను ఏం కట్టపడింది మీరు అందరు బతికినారే. నేను నా రెక్కల కట్టంతో 3.5 ఎకరాలు సంపాదిస్తే 20 గుంటలు నా ముఖానికి వచ్చి 3 ఎకరాలు మీరే పంచుకున్నారు. మీ అబ్బో చూసినవరాది ఏం మావులో చేస్తాను అయ్యా అని ఎగిలిస్తాంది ఎంగిలిస్తారు మొక్కంది. నిన్న ఆయన నిన్ను అడిగపోవాలి. ఓ నువ్వుగాంక సంపాదించి ఇచ్చినావు ఎకరాలు, ఎండలకు ఎండిపోతాయి వానలకు వరదలు పోతాయి. అదో భూమని దాన్ని మాకు పంచిచ్చినవు తియ్యి. ఓ నువ్వు సంపాదించరాదు ఎకరాల భూములు చిన్న కంచాన్ని కూడా చక్కగా గడది. ఇది నన్ను ఎక్కిరిస్తాందిరా ఎంగిలిస్తారు మొక్కంది మాసిన మొక్కంది మంది కొంపలు ముంచేది. సరే గాని ఇవాళ ఇట్లనే పొద్దెళ్ళది ఇస్తారా తమరు? వార్తేం తీసుకురావా? అనుకున్నా ఇంకా ఈ సిప్పిరెంట్కెళ్ళి ఎందుకు అత్తలేదా అని. ఈ ఎండలు ఎట్లా కొడతానో కళ్ళకు గానత్తలేదు అనే కంత్రి మొక్కందానా. ఈ ఎండలలో నేను ఏడికి పోయి సావనే రాసుకోరాదు. అది ఏందో అత్తందట ఇక భూమి మొత్తం మాడి మసి అయిపోతుందట ఆగమేనట. అందుకే ఎండలు ఇంతగానో బగ్గ కొడతానే అట్రా మీకు తెలియదు. అవును నిజమేనే తాత. ఎల్నినో ప్రభావంతో ప్రపంచ దేశాల వాతావరణాలే మారే అవకాశం ఉన్నదటనే. అగ్గో 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 భూమి మునుగుడిగా ఖాయం అన్నట్టేరా. మనం కోయిని కోసి కవిరిత్తం చూసినావా మంటల మీద? అగో అట్లనే భూమి మొత్తం ఎండకు మొత్తం కవిరిచ్చినట్టు కవిలిపోతుందట. అందుకే ఎండలకు ఎవరు ఇంత నుంచి బయటకు వెళ్ళద్దు కొడుకులాలు. అయిపోతుంది ఇక భూమి మునుగుడు ఖాయమే. అందుకే ఇంతగానం కొడతానే ఎండలు కొడుకు. అయితే గాని ఈ ఎల్నినో అంటే ఏంటిది పిల్ల మరి? ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉష్ణమండల ప్రాంతంలో సముద్రం మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చే వేడి గాలులను ఎల్నినో అంటారే తాత. దీని ప్రభావంతో జూన్ నెలలో ఇంకా ఎండలు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నదటనే. లోకం మీద జరిగే ఈ పాపాలు ఈ దారుణాలేగో ఇటువంటి గండాలకు కారణం అవుతానే ఎరికేనా? ఈ నదులల్లా చెరువులల్లా కుంటలల్లా సంద్రాలల్లా ఎక్కడ చూసినా చెత్త చెదారమే పేరుకపోతుందట్రా. అందుకే ఇటువంటి గండాలు మోపైతాయి. కానీ కథం కావాల్సిందే లోకం అంతా ఇట్లా మొత్తం ఒకటే పారి ఇట్లా గుమరించి మళ్ళీ లేవాలరా. అట్లయితేనే పాపాలని నాశనం అయిపోతాయి. అందుకేనేమో జనాలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖలు కూడా హెచ్చరిస్తున్నారే. అవు నిజమే పిల్లో. పొద్దుగాల 7 గొట్టక ముందే కొరకాస వెళ్ళినట్టు వెళ్తాంది ఎండ పొడాయించడం. ఏదైనా పని మీద బయటికి పోదాం అయితే ఈ పురుగు పడేటట్టు కొడతాంది ఎండ. ఏం బయటికి పోయేటట్టు ఉన్నది తలికి అంత తిరిగినట్టు చక్కెర వచ్చినట్టు అయిపోతుంది. అందుకే ఈ 7 ఎండాకాలం వెళ్ళేదాకా జరంత పైలంగా ఉండాలనే తాత. మరీ ముఖ్యంగా నీ అసంటి ముసలోళ్ళు చిన్నపిల్లగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగో ఇంటలారా మీ నోళ్ళ మన్ను కొట్ట ఎట్లా చెప్తాందో ఎండలు ఎంత బాగుంటాయి. అరే ఒక్క పూట బళ్ళున్న ఈ రోజులనే బయట ఇడిచిపెట్టిందంటే చాలు ఇంటికి వచ్చి పుత్తకాలను ఇస్తే ఇసిరేసి బ్యాట్లు పట్టుకొని సైకిల్ పట్టుకొని టైర్లు పట్టుకొని గోళీలు పట్టుకొని పోయి ఎర్ర టెండర్లల్లా ఏమాటలు ఆడతాను లంచను. కర్రెగా కంజన మార్చినట్టు మార్చలు తెల్లగా ఉండే పోయి పొలగా. ఈ ఒక్క పూట బల్లకే ఇట్లా అవుతాను. ఇక పురాగా బల్లకు సెలవులు ఇస్తే ఈ పూరగాళ్ళు ఎంత ఆగం చేస్తారో ఏమో కదా. ఇట్లా చూస్తాను చూడు మళ్ళీ గుజ్జలు కూడా చూసినట్టు చూస్తాను. సరే వాళ్ళ సంగతి అట్టుంచు గాని నీ సంగతి ఏంది? గా వరిసేండ్లు చాలా దిక్కుల నీళ్లు లెక్క ఎండిపోతున్నాయట. గా వార్తన్న తీసుకురాపోరాదే. అబ్బా బుజ్జి నీకు పుణ్యం ఉంటుందా? ఇంత ఉండిపోయి మొక్కజొన్న కాలంలో పోయి మొక్కజొన్న నేర్పచ్చినందుకే ఈ ఎండకు సుడి పడ్డట్టు అయ్యి మొత్తం పానం అంతా ఇక గాబర అవుతాను. ఇవాళ ఒక్కరోజు ఇడిచిపెట్టు, రేపు ఖచ్చితంగా ఆర్త తీసుకొస్తా. బా ఇలా అట్లనో ఇట్లనో తప్పించుకున్నారా, లేకుంటే అబ్బో దాని కంపనవుతో నేను నెగలేకపోయాను. చెప్పుర్రా ఏమాట ఆడుకుందాం ఇప్పుడు మనం? ఆట కాదు ముందు గోళ నీళ్ళు నింపాలేపా. అరే పొద్దుగాలే బోరింగ్ కాంచెలి గోనెవరిండా గుమ్మరిచ్చిన కాదురా మళ్ళీ నీళ్లు మోసుడేందిరా? ఇప్పటిదాకా నీ మీద పోతే ఓడవలేదా? అట్లా అయితే నేను బోరింగ్ కొడతా అంటే మీరు బిందెలతో గుమ్మరిచ్చి ఉంటుంది. అంతలా అయితే మీకు బిస్కెట్లు కొనిస్తా పారా. పారి చూసిండు కదా పబ్లిక్. మా ముసలోడే కాదు ఈ ఎండలు చేయంగా చాలా మంది ఇప్పుడు అగులు బుగులు అవుతారు. ఈ 7 ఎండలు ఇంకింత ఎక్కువనే దంచి కొడతాయని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. కాబట్టి జర పగడిపుట్టెండలకు బయటికి ఓకుండ్రి. ఏం పనులున్నా యాళ్ళ పొద్దుగాలనే వేసుకోండ్రి, ఇంటి బాట పట్టుండ్రి. ఇంకేమన్నా వ్యవసాయం పనులున్నా పొద్దటిలో మాపటిలో వేసుకోండ్రి. అంతేగాని పొద్దంతా ఎర్రటెండల పనులు వేయకుండ్రి. అటెంక పర్షాన్ల పడకుండ్రి. సరేనా? ప్రజల రథం ప్రగతి పథం అంటారు. పండుగలత్తే 50% టికెట్ ధరలు పెంచుతారు. ఇది మన అందరి బస్సు. దీన్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని చెప్తారు. కానీ చాలా బస్సులల్లో అసలు శుభ్రతే ఉండదు. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితమని బోర్డులు పెడతారు. కానీ సిటీలో చాలా వరకు రన్నింగ్ బస్సులే ఎక్కాలి, రన్నింగ్ బస్సులే దిగాలి. ఇక చదువుకునే పుల్లగాన్లకైతే పైసలు తీసుకొని పాసులు ఇస్తారు. కానీ కాలేజీల కాడ అసలుకి బస్సులే ఆపరు. ఆపినా ఫుట్బోర్డు మీద నిల్చొని పానాలు పనంగా పెట్టి యాలాడుకుంటూ ఓడవుతుంది.
ఆ తిప్పలు అట్లుంటే ఆడాడిగో ప్రయాణికుల తిప్పలు గిట్లుంటాయి. కొన్ని ఏరియాల నుంచి దినం వందలు వేల మంది ఆర్టీసీ బస్సులల్లో ఎక్కిపోతుంటారు పబ్లిక్. ఇక అందుకు తగ్గట్టు సౌలతులుంటే అనంటే బస్సు కోసం ఎదురు చూసే ప్రయాణికులకు నిలువ నీడ సుతం ఉండదు. కొన్ని దిక్కుల్లా కూసునేటందుకు కుర్చీలైతే అసలుకే ఉండయి. షాపుల ముంగట్నో ఇండ్ల ముంగట్నో కూసోని బస్సు ఎక్కిపోతుంటారు. పాపం చిన్నగుండది గోస. కర్మ రోజులంటే ఏమో అనొచ్చు గాని బస్ షెల్టర్లు లేని జాగల్లా ఈ ఎండలు జంగారి గోసే ఉంటది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు కాడ కూడా బస్ షెల్టర్ లేక గట్లనే తిప్పలు పడుతున్నారు పబ్లిక్. నిర్మల్ హైదరాబాద్ మోకాన పోయే ప్రయాణికులు ఎర్రటెండల నిల్చుండుడైతుందట దినాము. అటు దిక్కు నేషనల్ హైవే అథారిటీలు కొత్త రోడ్డు వేస్తున్నారు కదా, అందుకని పాత బస్సు షెల్టర్ ను కూలగొట్టిండ్రట మొన్నట్ల. అట్లా ఇప్పుడు నిల్వ నీడ లేకుంటాయి గంటల కామానంగా ఎర్రటెండల నిల్చుండుడైతాండట ప్రయాణికులకు. ముసలోళ్ళు ఆడోళ్ళు చిన్నపిల్లలు ఈ ఎండలకు అల్లాడిపోతాండ్రట పాపం. ఓ అక్క కర్మ ముచ్చట నువ్వు అందుకోయిగా. ఇక్కడ గుడియాత్నూరులో నిర్మల్ వెళ్లే బస్ స్టాప్ తొలగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దీన్ని తీసివేయడం వల్ల నిర్మల్ వెళ్లే ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కో రోజు మేము హాఫ్ అన్ అవర్ పాటు ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎండను మధ్యాహ్నం పూట తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఒంటిపూట బడుల కారణంగా పిల్లలు కానీ టీచర్స్ కానీ ఇంకా వేరే గ్రామాలకు వెళ్ళే వృద్ధులు కానీ చిన్నపిల్లల తల్లులు కానీ అందరు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఇక్కడ తొందరగా గుడియాత్నూరు బస్ స్టాప్లో తాత్కాలిక బస్ షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వానాకాలంలో కూడా మస్తు తిప్పలుండనట. అప్పుడు వానల నానిండ్రు, ఇప్పుడు ఎండల ఎండుతాండ్రు. శాశ్వత బస్ షెల్టర్ కట్టాలనన్నా ఇంకా రోడ్డు పనులు పురాగా ఒడవలేదు. అందుకే ఇప్పటి మందం తాత్కాలిక బస్ షెల్టర్ కట్టి తిప్పలు లేకుండా చేయండ్రని సర్కార్ను కోరుతున్నారు పబ్లిక్. మరిగా అధికారులు లీడర్లు ఏం చేస్తారో చూడాలిగా. ఎప్పుడైనా గమనించిండ్రా అనుల్లా, టక్కల్ రెక్కువ చీకట్లనే అవుతుంటాయి. ఎన్కో చోటలకు ముంగట పోయే బండ్లు కనబడక టక్కల్ రై యాట కొన్ని వేల మంది జీవిడిస్తారు కూడా. అందుకే 1989లో హైవేల మీద పోయే పెద్ద పెద్ద బండ్లకు రేడియం స్టిక్కర్లు రతికిచ్చే రూల్ తెచ్చింది అప్పటి సెంటర్ సర్కారోళ్ళు. ఇప్పుడు అదే రూల్ను ఇంకింత గట్టిగా అమలు చేస్తున్నది మన తెలంగాణ సర్కారు. అందులో భాగంగానే ప్రతి వాహనానికి QR తోటి కూడిన రేడియం స్టిక్కర్లు రతికించుడు తప్పనిసరి చేసింది. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ రేడియం స్టిక్కర్ల రేట్లను అడ్డగోలుగా పెంచిండ్రు. అట్లా మస్తు గరానికి అత్తుండ్రు వాహనదారులు. ఆ ముచ్చట్లు అట్టుంటే గిడ చూడుండ్రి, ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు రేడియం స్టిక్కర్లు వేటికేస్తున్నారు. అగో ఏదో ముచ్చట చెప్పిండ్రు, ఈడ చూస్తేనేమో బలర కొమ్ములకు రంగులేసి పండుగకు ముస్తాబ్ చేస్తున్నట్టున్నారు కదా అని అనుకుంటే మీరు పల్సటి పప్పుల కాలేసినట్టేనుల్లా. ఎందుకంటే గిది పండుగ ముస్తాబు కాదు, మరి రోడ్డు టక్కలు కాకుండా పోలీసులు చేసిన ఇకుమతు. ఆవు పశువులు జయంగా పగటి పూటనే మస్తు టక్కలు రైతుంటాయి. అసొంటిది అవి గనక చీకట్ల రోడ్డెక్కితే నలుపుల నలుపు కలిసిపోయి నరకలోకం బోవుడేయిగా. అందుకే బలరకానే కాకుండా పశువులన్నింటికి రేడియం స్టిక్కర్లు రంటించే కార్యం ముంగటేసుకున్నారు సూర్యాపేట జిల్లా పోలీసోళ్ళు. కోదాడ నియోజకవర్గం మున్గాలకాడి ముచ్చటిది. జాతీయ రహదారుల మీద టక్కలకు చెక్కు పెట్టాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహసారు ఆర్డరేషటాలకు మున్గాల పోలీసులు రంగంలోకి దిగి రంగురంగుల రేడియం స్టిక్కర్లు అంటిస్తున్నారు ఇట్లా పశువుల కొమ్ములకు. గ్రామాన తిరుక్కుంటా పశువుల యజమానులకు అవగాహన కల్పించి మరి రేడియం స్టిక్కర్లు అంటించిపోతున్నారు పోలీసులు. ఇక కడమ ముచ్చట మున్గాల సిఐ రామకృష్ణారెడ్డి సారి చెప్తాడు ఇనుండ్రి. నరసింహ IPS సూర్యాపేట గారి ఆదేశానుసారం నేషనల్ హైవే మీద ఉన్న జిల్లాలో ఉన్న నేషనల్ హైవే మీద ఉన్న గ్రామాలన్నింటిలో చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో రైతులకి ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి ముఖ్యంగా పశువుల గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అనంటే ఎండాకాలం పొలంలో రైతులు అందరూ పొలాలు కోసిన తర్వాత పశువుల్ని దగ్గరుండి మేపుకోవాలి మీ పశువుల్ని మీరు. అలాగే రోడ్ల మీద వదిలేయడం వల్ల వీటిని ఎవరైనా కూడా చీకట్లో నల్లగా ఉండడం వలన ముఖ్యంగా బర్రెల్ని వీటిని గుద్దుకుని ఎవరైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మా విన్నపం ఏంటి అంటే పోలీస్ శాఖ తరపుని ప్రతి ఒక్కరూ మీ పశువుల్ని మీరే దగ్గరుండి కాసుకోవాలి. పొలాలకి తీసుకెళ్లేటప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు దగ్గరుండి. పాడి రైతులకు అర్థమయ్యేటట్టు మంచిగా వివరించి చెప్పిండు సిఐ సారు. పశువులను గాలికి ఇడిచిపెడితే దొంగతనం జరిగి మీరు నష్టపోతారు. అట్లనే పశువులు రోడ్ల మీదకి టక్కలు జరిగితే పబ్లిక్ కూడా నష్టపోతారు. కాబట్టి పశువులను దగ్గరుండి కాసుకోవాలని అన్నాడు సారు. మరి రైతన్నలు సారి చెప్పిన ముచ్చట ఇన్నరు కదా నుల్లా, అశ్రద్ధ చెయ్యకుండ్రి జరా, సరేనా? అడవి శాఖల పనిచేసేటోళ్లకు మూగ జీవాలతోని ఎప్పుడు ఎట్లా పరిశానత్తదో తెలియదుల్లా. ఇక పులులు గుడ్డెలుగులు ఉన్న దిక్కైతే వాళ్ళ గోస చెప్పవశం కాదు. డ్యూటీ కోసం పానాలంసుతం లెక్క చేయకుండా డ్యూటీ చేయాల్సి వస్తుంది. దినదిన గండం అన్నట్టే ఉంటుంది. ఇసొంటి తిప్పలని తీర్చే ఉపాయం చేసిండు ఆసిఫాబాద్ దిగ్గుగ్గి చిన్నోడు.
అది ఎట్లున్నదో చూసి మీరు కూడా తారీఫ్ చేయండి. అగో కారు బొమ్మ లెక్కుంది, దీంతోని అటవీ శాఖల తిప్పలు ఎట్లా తీరుతాయని గరానికి రాకుండ్రుల్లా. ఇది ఉత్తుత్త కారు బొమ్మ కాదుల్లో, అటవీ శాఖల తిప్పలు తీర్చే రోబో మిషిని. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల 10వ తరగతి చదువుతున్న అశ్రిత్ అనే చిన్నోడు తండ్రి గోస చూడలేక ఈ బుడ్డ రోబోను తయారు చేసిండు. అశ్రిత్ తండ్రి కొండపల్లి సంతోషన్న అటవీ శాఖల డ్రైవర్ గా కొలువు ఎత్తున్నాడట. పెద్ద పులులుండే జాగల బగ్గ తిరుగుతుంటాడట. పెద్ద పులులు ఎప్పుడు ఎట్లొస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి దాడి ఎత్తాయో తెలియదు. ఇక వాటి జాడ పసిగట్టేందుకు ఆఫీసర్లతోని అడవిలో తిరుగుతుంటాడని గాతిప్పలు తీర్చేందుకు 7,500 రూపాయలు ఖర్చు పెట్టి అల్ట్రాసోనిక్ సెన్సార్లతోని పనిచేసే రోబో మిషన్ ను తయారు చేసిండు ఈ అశ్రిత్ తమ్ముడు. ఇక ఈ మిషిని మూగజీవాలు చేసే సప్పులను పసిగట్టి ఆ వేడ తిరుగుతున్నాయో జాడ చెప్తుందట. జీవిడిచిన జీవాల కలేబారాలు ఏడున్నాయో కూడా చెప్తుందట. ఇదేం చేస్తుందంటే ఏదైనా ఎనిమల్ చనిపోయిందా బతుకుందా అని చెప్తుంది. ఎట్లా అంటే ఎనిమల్ మూవ్ అయిందనుకో ఈ ప్రాజెక్ట్ కూడా మూవ్ అవుతుంది, ఎనిమల్ ఆగిందనుకో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగుతుంది. ఈ దీంట్లో వాడిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏం చేస్తుందంటే సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేస్తుంది కంటిన్యూస్గా. ఆ సౌండ్ వేవ్స్ ఎనిమల్కి తాకి మళ్ళీ సెన్సార్ దగ్గరికి వచ్చి ఆ సౌండ్ వేవ్స్ ఎక్కడికి పోతాయి అంటే అడ్రినో బోర్డ్ దగ్గరికి పోతుంది. అడ్రినో బోర్డ్ ఏం చేస్తుందంటే ఆ సౌండ్ వేవ్స్ని రీడ్ చేసి అనాలిసిస్ చేసి మోటార్ డ్రైవ్కి చెప్తుంది. మోటార్ డ్రైవ్ చెప్పినట్టు చేస్తుంది. అక్కడ ఎనిమల్ ముందు మూవ్ కావాలన్నా మూవ్ కావద్దా అని చెప్తుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే హ్యూమన్ రిస్క్ని తగ్గించవచ్చు, డే అండ్ నైట్ మానిటరింగ్, ఇంకా నో డిస్టర్బ్ ద ఎనిమల్స్, డే అండ్ నైట్ మానిటరింగ్ చేస్తుంటుంది, ఫుల్లీ ఆటోమేటిక్. ఇప్పటికైతే చిన్న చిన్న బ్యాటరీలు వాడి తక్కువ దూరాలు పోయేటట్టు చేసిండు. కానీ సర్కార్ సాతితే రికాం లేకుండా తిరిగే రోబోను తయారు ఎత్తనంటుండు గీ చిన్నోడు. రేపు ఏఐ వాడి సూతం అప్డేట్ మిషన్లను కనిపెడతానని చెప్తున్నాడు. తండ్రి గోస చూడలేక తయారు చేసింది చూసి సంతోషన్న మురిసిపోతున్నాడు. మరిగా జోర్దార్ తరపున సూతం అశ్రిత్ తమ్మునికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఇక నువ్వు ఇట్లనే కష్టపడి రేపు ఇంకిన్ని మిషన్లు తయారు చేయాలి. అటు బడి పంతుళ్ళు ఇటు అమ్మ నాయనలు చిన్నప్పటి సుందే పిల్లలను ఇట్లా కొత్తవి కనిపెట్టేటట్టు ప్రోత్సహిస్తే పెద్దగా అయినాక ఇంకెన్నో గొప్పవి తయారు చేస్తారు. ఏమంటారు? అంతే కదా. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.